కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, టీడీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళే సరిగా కలిసే పనట్లేదు, లోకేష్తో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారన్నారు. సో వాళ్ళల్లో వాళ్ళే అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కొత్తగా నాగబాబు గారు చేసేటువంటి వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు, నేనే టీడీపీని నిలబెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, నాగబాబు గారేమో డైరెక్ట్గా టీడీపీ పార్టీ మీద అటాక్ చేయటము, ఏంటి ఇవన్నీ? ఇప్పుడు ఈ చేసేటువంటి వ్యాఖ్యలు కూటమి బీటలు వారే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రిమోట్ బీజేపీ దగ్గర ఉంది. వాళ్ళు ఎట్లా రిమోట్ ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడాల్సిందే, తెలుగుదేశం కానీ జనసేన కానీ. నా అభిప్రాయం అది. వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా బీజేపీకి. తప్పకుండా ఉంటుంది బీజేపీకి. వ్యూహం లేకుండానే ఎన్ని రాష్ట్రానికి సహకరిస్తున్నారా? వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే 0.28% ఉన్న బీజేపీ ఓటింగ్ శాతము ఇంకా అసలు అది కూడా జీరో అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి జీరో అయినట్టు. కాబట్టి చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు విషయాలు వేరు, ఇప్పుడు వేరు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవాలి, అధికారంలోకి రావాలి మళ్ళీ అనేది వాళ్ళ వ్యూహం ఉంటది. ఎలా రావాలి అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా రాకపోవచ్చు, కానీ జనసేనను ముందు పెట్టి అధికారంలోకి రావడానికి ఎందుకు ప్లాన్ చేయరు? మీరు చెప్పండి, ఎందుకు చేయరు? చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి తీరంతా అలానే ఉంది కదా. అదే దానికి చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎంతమంది పోయి ఆయన్ని పరామర్శించారు చెప్పండి చూద్దాం. అవును, చాలా తక్కువ. పోలేదు కదా, భయపడ్డారు కదా అంతా. మరి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా పోయారా? వెళ్ళారు. బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడా? మా పొత్తు తెలుగుదేశం ఇలాంటి పనులు కరెక్ట్ కాదని చెప్పాడా? మానసికంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చాడా? ధైర్యం ఇచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నారా? బీజేపీ నమ్మకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నమ్మారు కదా, పొత్తు కుదుర్చుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసింది కేంద్రం ఏం చేయాలని చేస్తున్నది. అరే ఎంత విచిత్రంగా అంటే, ఒక ఫైలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నాగబాబు గారు కానీ వాళ్ళ మనసుల్లో ఉండే ఆవేదన వాళ్ళని పెద్దగా ఏం విమర్శించలే, 1-2 మాటలే మాట్లాడింది వాళ్ళు. నేను మొత్తం చూశాను మీటింగ్. పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక శాఖకు సంబంధించిన ఫైలు పరిశీలనకు లోకేష్ ఆఫీస్ పోయిందట. పోతే ఎంతసేపటికి ఆర్డర్ ఎందుకు రాలేదు ఈ ఫైల్ మీద? సీఎం ఆఫీస్కి పోయింది కదా, సీఎం ఆఫీస్ నుంచి ఇంకా ఎందుకు రాలేదు అని ఏంటి అని చెప్పి దాన్ని కనుక్కుంటే సంబంధిత అధికారులు ఇంకా క్లియర్ చేయలేదు లోకేష్ గారు అని చెప్పారు అని. కోపం రాదా పవన్ కళ్యాణ్కు? ఆయన ఎవరు? అంతెందుకండి, మనం జర్నలిస్టులం, సమాచార శాఖ మంది, సమాచార శాఖ డైరెక్టర్. ఇంతవరకు అక్రిడేషన్స్ కు సంబంధించిన జీవో రాలేదు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ జీవోలో కొన్ని మార్పులు చేసి డ్రాఫ్ట్ తయారైపోయి 5 నెలలు అయిపోయింది. డ్రాఫ్ట్ తయారయ్యి జీవో ఇప్పటికీ రాలేదు. నేను ఒక 2 నెలల క్రితం నేనే నేరుగా డైరెక్టర్ గారిని అడిగాను, సమాచార శాఖ డైరెక్టర్ గారిని, లోకేష్ గారు క్లియర్ చేయాలండి దాన్ని, లోకేష్ గారు కూడా చూసిన తర్వాత మనం జీవో ఇస్తామంటారు. ఆ శాఖ మంత్రి లోకేష్ గారు కాదు కదా, మరి ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్పాలి? ఆయనకి ఎందుకు వెళ్తుంది అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇలా లోకేష్ గారు చేయాలంటారా? ఇంకా ఇలా ప్రభుత్వం నడిపితే ఎంతకాలం నడుస్తుంది ఇలా చెప్పండి? అపోహలు పెరుగుతాయి కదా. ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకునే ముందు ఒకరిద్దరు అభిప్రాయాలు తీసుకుంటాము అని తీసుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, సీనియర్ మంత్రులు, అనుభవం ఉన్న వాళ్ళని పిలిచి ఇదిగో ఈ పాలసీ మ్యాటర్ నిర్ణయం తీసుకుంటున్నాం,
ఇందుకు ఈ డ్రాఫ్ట్ ఇది, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఏం తప్పు లేదు దాంట్లో. ఉమ్, అలాగే కేబినెట్ లో కూడా అభిప్రాయాలు అడిగితే ఏం తప్పు లేదు. ఉమ్, ఫైలే క్లియర్ చేయాలంటే ఉమ్, సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ గారా అనేది వస్తుంది కదా. ఉమ్, ఉమ్. ఎందుకు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారే మొత్తం చూస్తున్నారు. డైరెక్ట్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, నామినేటెడ్ పదవులకు సంబంధించిన, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదన్నా లోకేష్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీలోనే జరుగుతుంది. బయట వేరే పార్టీ వాళ్ళన్నా కామెంట్ చేస్తే దాన్ని తప్పుగా అనుకోవచ్చు, కానీ డైరెక్ట్గా టీడీపీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఇటీవల యనమల రామకృష్ణుడు గారి ఎపిసోడ్ చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేనే నాకు చాలా సన్నిహితంగా ఉన్న ఒక మంత్రితో ఏదో ఇష్యూ డిస్కస్ చేస్తున్నా. ఓకే. ఏమన్నాడు, అదేమంటే ఎందుకో మరి ఆ ఉన్నతాధికారులు లోకేష్ గారితో మాట్లాడని అంటున్నారు, నేనైతే వెళ్ళదలుచుకోలేదు, ఇంత సీనియర్ మోస్ట్ ని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నేను డిస్కస్ చేసి రావాలనా అన్నాడు. నాకు ఎట్లయింది పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు అన్నాడు.